విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం ఇచ్చింది. బుడమేరుకు మళ్లీ వరద పెరిగింది. నిన్నే బుడమేరు గండ్లను అధికారులు పూర్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సర్కార్ ఆదేశం ఇచ్చింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. నిన్న మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని అన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవాళ సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని అన్నారు. తెలంగాణలో వర్షాలకు మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.